భారతీయ స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. కవిత జైల్లో ఉన్నారు కదా, ఆవిడేమో కోర్టులో చెప్తాను, నాకు కావాల్సినవన్నీ నేను చెప్పుకుంటాను అని చెప్పి ఈ మధ్య రిక్వెస్ట్ పెట్టారు. దాన్ని కోర్టు వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే లాస్ట్ టైం ఇలాగే కోర్టులో నేనే ఆర్గ్యుమెంట్ చేసుకుంటాను నా కేసు అని చెప్పి కేజ్రీవాల్ పెద్ద డ్రామా క్రియేట్ చేశాడు. పార్టీన్ పర్సన్ అని ఎవరి మట్టుకు వాడు ఆర్గ్యూ చేసుకోవచ్చు కోర్టులో, ఎవరి కేసు వాడు ఆర్గ్యూ చేసుకోవచ్చు. దానికి మీకు ప్రత్యేకమైన లా పట్టాల అవసరం లేదు. మామూలుగా ఇంకోటి ఎవడైనా కేసు ఆర్గ్యూ చేయాలంటే యూ నీడ్ లా డిగ్రీ, కానీ నీ సొంత కేసు నువ్వు చేసుకోవడానికి యూ డోంట్ రిక్వైర్ లా డిగ్రీ. దానికి పార్టీన్ పర్సన్ అంటారు. ఆ పార్టీన్ పర్సన్గా కేజ్రీవాల్కి అవకాశం ఇస్తే మొత్తం ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకున్నాడు, రెచ్చిపోయాడు. వాడు ఏదేదో చెప్పాడు. నేనేమో 45,000 మంచి పనులు చేశాను, దానికి నాకు ఒక్క అప్రిషియేషన్ లేదు, ఈ ఒక్క పిచ్చి పని చేశాను, దానికి నన్ను తప్పట్టేస్తున్నారు, దాంట్లో నాకు సంబంధం లేదు అంటూ ఏదో చాలా నిజంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకున్నాడు. డ్రామా ఆర్టిస్ట్ కదా మన్నాడు. విపరీతంగా రెచ్చిపోయి వాడి ఇష్టానుసారం మాట్లాడేస్తే కోర్టు వాళ్ళకి బుర్ర వేడెక్కిపోయి బాబు వీడికి ఎందుకు ఇచ్చాడో ఛాన్స్ అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు కవితకి అదే ప్లాన్ వేస్తుందని నాకు అర్థమైపోయింది. తల్లి, నువ్వు అలాంటి కుదరదు, నువ్వు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కావాలంటే నువ్వు మళ్ళీ విడుదల అయ్యాక ఎప్పుడైనా నెక్స్ట్ టైం చేసుకుంది కానీ అని చెప్పి పైన. దాంతో ఆవిడేం చేసింది, ఒక లెటర్ రాసింది. ఒక ఓపెన్ లెటర్స్ అంటారు కదా, ఓపెన్ లెటర్స్. ఓపెన్ లెటర్ అందరికీ పబ్లిక్ డొమైన్ పెట్టేస్తాం. ఆ ఓపెన్ లెటర్లో ఆవిడ చెప్పిందంటే, నేను చాలా అమాయకురాలని, నాకు ఇక్కడ క్యాంప్కి సంబంధం లేదు, నాకు రూపాయి ముట్టలేదు, నేను ఇంకోటి వాడికి రూపాయి ఇవ్వలేదు అని ఆవిడ చెప్పింది. సొంత తర్వాత ఓన్లీ నా ఫ్యామిలీని మమ్మల్ని బదనాం చేయడానికి కంకణం కట్టుకున్న బీజేపీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పారు. కాకపోతే ఇది ఇప్పుడు అంటే లిక్కర్ స్కామ్కి ఆవిడకి సంబంధం లేదా? అంటే ఆవిడ లిక్కర్ కాంట్రాక్ట్ తీసుకోలేదా? ఢిల్లీ వచ్చి వీళ్ళతో మాట్లాడలేదా? మిగతా అందరూ చెప్తున్నారు కదా వీడికి ఉందని. ఆవిడ సుకేష్ ఆవిడ దగ్గర పనిచేసిన వాళ్ళే, ఆవిడ దగ్గర పనిచేసిన కుర్రాళ్ళే వాళ్ళు చెప్పేస్తారు కదా ఏం జరిగింది, ఎలా అయింది అంత. మరి వాళ్ళు అప్రూవర్స్ కింద అయిపోయారు. మరి ఇన్ని సాక్ష్యాధారాలు ఉండగా ఇలా అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? అంటే ఎవరు మట్టికి వాళ్ళు అంటే సత్యసంధులే వాళ్ళ పార్టీలో కవిత అంటే ఆవిడ చెప్పిందే నిజం, ఆవిడ అందంటే అది కరెక్ట్ అనుకుంటారు. కాకపోతే మిగతా వాళ్ళు కదండి కన్విన్స్ అవ్వాలి. అన్యులు అంటే ఇతర పార్టీ వాళ్ళు కూడా, ఇతర పార్టీ వాళ్ళు కాదు, తటస్థులు కూడా వాళ్ళు